విమల్ మసాలా ఏదైతే యాడ్ ఉందో ఈ విమల్ ఇలాచీ యాడ్ షారుఖ్ ఖాన్ చేశాడు, అజయ్ దేవగన్ చేశాడు, అలాగే టైగర్ ష్రాఫ్లు చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ యాడ్ల వల్ల ఇప్పుడు మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఇది వాడుతున్నారు ఈ విమల్ మసాలాలకు సంబంధించి అని చెప్పి ఫుడ్ అండ్ డ్రగ్స్ వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే దీన్ని బ్యాన్ చేశారు మహారాష్ట్రలో మొన్ననే. ఈ విమల్ మసాలాకు సంబంధించినటువంటి గుట్కాలన్నింటినీ కూడా బ్యాన్ చేశారు. కాబట్టి మీరు దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు, ఎందుకు ప్రమోట్ చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఇందులో లాభాలు ఏంటి, తినడం వల్ల లాభాలు ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటని చెప్పి ఇప్పుడు నోటీసులు జారీ చేశారు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కి వచ్చిన నష్టమే ఉండదు. షారుఖ్ ఖాన్ కి, అజయ్ దేవగన్ కి, టైగర్ ష్రాఫ్లకి వాళ్ళకి లీగల్ టీం ఉంటది. అలాగే ఇటు విమల్ ఇలాచి వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాగే అటు వాళ్ళకి సపరేట్ గా ఒక లీగల్ టీమ్ తో పాటు కొంతమంది సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. పోనీ జరిమానా 10 లక్షల రూపాయలు అంటున్నారు. 10 లక్షల రూపాయలు షారుఖ్ ఖాన్ కి, అజయ్ దేవగన్ కి పెద్ద కష్టమా? పోనీ బాలీవుడ్ హీరోలకి ఎవరికైనా కష్టమా? వందల వేల కోట్లు సంపాదించుకున్నటువంటి వారికి 10 లక్షల రూపాయలు పెద్ద ఇదేమీ కాదు. ఆ 10 లక్షల రూపాయలు ఒకవేళ జరిమానా వేస్తే విమల్ వాళ్ళు ఇచ్చుకుంటారు అన్అఫిషియల్ గా. వాళ్ళు ఇక్కడ డబ్బు తెచ్చిస్తారు. ఆ డబ్బు ఏమొచ్చేసి వీళ్ళ ద్వారా కోర్టులకు కట్టేస్తారు. మనకి విలువలు ఉండాలి. మన హీరోలు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా చూసుకోవాలి. అలాగే వీళ్ళు నటిస్తున్నటువంటిది కూడా ఏం చేస్తున్నారు అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా అది ఆలోచించాల్సింది కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఎవరి మీద అంటే నటించేటటువంటి వారి మీద ఉంటుంది. అయితే లీగల్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ నష్టము రాకుండా పక్కా ప్లాన్ తో నివేదికలు ఇస్తారు. ఇదేమీ కాదు. అయితే నోటీసులు జారీ చేయడం అనేది కొంచెం అంటే ఇలాంటివి యాడ్ చేయడం వల్ల ఒకవేళ వాళ్ళకి సిగ్గుంటే కొంచెమైనా సిగ్గుపడతారు అంతే. అంత మాత్రాన్ని జరిగేది ఏముండదు అంతే.